జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరం. ఈ సంవత్సరం మన చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు 1/4/2026 తేదీన ప్రారంభమై 19/4/2026 వరకు ఈ బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, ఊంజల్ సేవ, 16 రోజుల పండుగతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 1వ తేదీ రాత్రి పుష్కరిణి వద్ద స్వామివారు వేయించేసి అక్కడ దీక్షాధారణ, ఋత్వీకరణం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాల కార్యక్రమం మొదలైనవి. రెండవ రోజున 2/4/2026 తేదీ గురువారం బేస్తవారం ఉదయం యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజకుంభ ఆరాధన, తర్వాత ధ్వజారోహణము, వైనతేయిని అర్చన చేసుకుని వైనతేవ పట ఆవిష్కరణ స్వామివారికి విశేషంగా జరిగి స్వామివారు మరలా మాడవీధుల్లో విహరించి వచ్చారు. తర్వాత ఈరోజు రాత్రి అనగా 2/4/2026 తేదీ గురువారం రాత్రికి బేరీ పూజ, దేవతాహ్వానము, రాయభారము, ఎదుర్కోలతో స్వామివారు కళ్యాణ వేదిక 3 గంటలకు విచ్చేసి బ్రహ్మోత్సవాల కళ్యాణం అంగరంగ వైభవంగా దాదాపు 25,000 మంది భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా, అదేవిధంగా దేవస్థాన ఫెస్టివల్ కమిటీ శ్రీ ఎక్కలి కాశీశ్వనాథన్ గారు, ఆలంపల్లి శ్రీనివాసులు, పొంతల సుధీరు తదితర సభ్యులు, కార్యనిర్వహణాధికారి అయిన గొలమారి శ్రీనివాసులు రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా వేదికను అలంకరించి స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మన పోలీస్ శాఖ వారు కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. చెన్నకేశవ మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు 1/4/2026 నుంచి 19/4/2026 వరకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఉన్నాము. ఈ ఏర్పాట్లలో భాగంగా 3వ తేదీన, అంటే 2వ తేదీ నైటు తెల్లవారితే 3వ తేదీ అవుతుందండి. 3వ తేదీన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించుటకు స్టేజీలు అయితేనేమి, భక్తులకు వచ్చే వాళ్ళందరికీ మేటలు అయితేనేమి, కూర్చునేదానికైతేనేమి, స్వామివారిని దర్శనం చేసుకునేదానికైతేనేమి, వాళ్ళకు ఉచిత ప్రసాదాలు అయితేనేమి, చలువు పందిర్లు, ఇవన్నీ కూడా మొత్తం ఏర్పాట్లు మా ఉన్నతాధికారులు, మా యొక్క కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఉన్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు తాగునీరు అయితేనేమి, చలువు పందిర్లు అయితేనేమి, ఉచిత ప్రసాదాలు అయితేనేమి, ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. అవే కాకుండా స్వామివారి 4 మాడవీధులు తిరిగి ముఖ్యంగా 7వ తేదీ నుంచి పొన్నవాహనంతో మొదలు పెట్టుకొని 11వ తేదీ రథోత్సవం వరకు కూడా ఉదయము పెద్ద వాహనాలు జరుగుతాయి. ఆ యొక్క వాహనాలకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు మా యొక్క ఆలయ కమిటీ వాళ్ళు, సేవా సంఘం ఆలయ కమిటీ వాళ్ళు అంతా ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయటమైనది. కావున ఈ యొక్క మార్కాపురం పట్టణమే కాకుండా సుదూర ప్రాంతాల వారు కూడా, రాయలసీమ ఎలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు వాళ్ళంతా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ.